ఇంట్లో వెజిటేబుల్స్ లేవు, నోటికి ఏం తినాలనిపించట్లేదు, తొందరగా అయిపోవాలి అనుకుంటున్నారా? అనుకుంటే ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకోవాలి. అండ్ దాంతోపాటు జీరా, చనా దాల్, మెంతులు, ఆవాలు, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనము కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మనము ఆనియన్స్ వేసేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు కలుపుకున్న తర్వాత మగ్గనివ్వాలి. సో ఇట్లా మగ్గిన తర్వాత దీంట్లో మనము చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్, దాంతోపాటు గరం మసాలా అండ్ కొరియాండర్ పౌడర్ వేసేసుకొని మంచిగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయిన తర్వాత పులుపు కోసం కొంచెం టమరెంట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొరియాండర్ వేస్తే ఆ లుక్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది కదా. అండ్ వేడి వేడి అన్నంలో దీన్ని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. క్విక్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.